నమస్తే. ఈ వీడియోలో ఐఎస్ఎంఎస్ పోర్టల్లోని ఎఫ్ఎల్ఎన్ ఫీచర్స్ను ఎలా యాక్సెస్ చేయాలో చూద్దాం. ఐఎస్ఎంఎస్ పోర్టల్ ఓపెన్ చేసిన తర్వాత స్క్రీన్ పైన లాగిన్ బటన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయండి. లాగిన్ పైన క్లిక్ చేసిన తర్వాత మీకు కనిపించే ఆప్షన్లో మీరు అదర్స్ లాగిన్పై క్లిక్ చేయండి. అదర్స్ లాగిన్ పైన క్లిక్ చేసిన తర్వాత మీ యూజర్ నేమ్, పాస్వర్డ్ మరియు కింద కనిపించే క్యాప్చాను ఎంటర్ చేసి సబ్మిట్ బటన్పై క్లిక్ చేయండి. లాగిన్ అయిన వెంటనే మీకు స్క్రీన్ పైన కనిపించే ఆప్షన్లో ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ పైన క్లిక్ చేయండి. ఎఫ్ఎల్ఎన్ పైన క్లిక్ చేస్తే మీకు హోమ్ ట్యాబ్, ఎఫ్ఎల్ఎన్ యాప్ రిపోర్ట్స్, ఎఫ్ఎల్ఎన్ డాష్ బోర్డ్స్ మరియు లాగౌట్ అనే ఆప్షన్లు కనిపిస్తాయి. ఇక్కడ ఎఫ్ఎల్ఎన్ రిపోర్ట్స్ పైన క్లిక్ చేయండి. ఎఫ్ఎల్ఎన్ రిపోర్ట్స్ పై క్లిక్ చేసిన తర్వాత మీరు ఎఫ్ఎల్ఎన్ అబ్స్ట్రాక్ట్ రిపోర్ట్, ఎఫ్ఎల్ఎన్ అసెస్మెంట్ రిపోర్ట్, ఎఫ్ఎల్ఎన్ మానిటరింగ్ రిపోర్ట్ మరియు సపోర్టివ్ సూపర్విజన్ విజిట్స్ బై ఆల్ క్యాడర్స్ అనే ఆప్షన్స్ను చూడవచ్చు. ఇప్పుడు మనం ఎఫ్ఎల్ఎన్ అబ్స్ట్రాక్ట్ రిపోర్ట్ ఎలా వాడాలో తెలుసుకుందాం. ఈ రిపోర్ట్స్ టీచర్లు నింపిన బేస్ లైన్, మిడ్ లైన్, ఎండ్ లైన్ యొక్క స్టేటస్ తెలుసుకునేందుకు ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఎఫ్ఎల్ఎన్ అబ్స్ట్రాక్ట్ రిపోర్ట్ను ఎలా యాక్సెస్ చేయాలో చూద్దాం. మీకు కనిపించే స్క్రీన్ మీద ఎఫ్ఎల్ఎన్ అబ్స్ట్రాక్ట్ రిపోర్ట్పై క్లిక్ చేయండి. ఇక్కడ మీరు అకాడమిక్ ఇయర్, ఫ్రమ్, టు, క్లాస్, సబ్జెక్ట్ మరియు డేటా ఫార్మాట్ వంటి ఆప్షన్లు చూడవచ్చు. ఇక్కడ మీకు కావాల్సిన అకాడమిక్ ఇయర్, తరగతి మరియు సబ్జెక్ట్ను ఎంపిక చేసుకోవచ్చు. అన్ని తరగతులు మరియు సబ్జెక్ట్స్ కోసం ఆల్ ఆప్షన్ను ఉపయోగించండి. ఈ డేటాను నంబర్స్ లేదా పర్సంటేజ్ రూపంలో చూడడానికి మీకు అవసరమైన ఫార్మాట్ సెలెక్ట్ చేయండి. సబ్మిట్ పై క్లిక్ చేసిన వెంటనే మీకు జిల్లా స్థాయి డేటా కనిపిస్తుంది. టోటల్ కాలం పాఠశాలల మొత్తం సంఖ్యను చూపుతుంది. కంప్లీటెడ్ కాలం అసెస్మెంట్ పూర్తయిన పాఠశాలను చూపుతుంది. ఇన్ ప్రోగ్రెస్ కాలం అసెస్మెంట్ కనీసం ఒక క్లాస్ అయినా పూర్తి అయిందని, మిగతా తరగతులు ఇంకా పూర్తి చేయాల్సి ఉందని అర్థం. పెండింగ్ కాలం అసెస్మెంట్ ఎంటర్ చేయడం స్టార్ట్ చేశారు కానీ ఇంకా పూర్తి చేయలేదు లేదా అసలే చేయలేదు అని అర్థం. నాట్ యెట్ స్టార్టెడ్ అసెస్మెంట్ ఎంట్రీ మొదలు పెట్టని పాఠశాలలు లేదా పిల్లల సంఖ్య. మీరు ఏదైనా మండల్ పైన క్లిక్ చేస్తే ఆ మండల్లో ఉన్న క్లస్టర్ స్టేటస్ చూపిస్తుంది. క్లస్టర్ పైన క్లిక్ చేస్తే పాఠశాల స్థాయిలోని డేటాను చూడవచ్చు. అలాగే కింద టోటల్లో నీలం రంగులో ఉన్న వాటి మీద క్లిక్ చేస్తే ఆ యొక్క పాఠశాలల జాబితా డౌన్లోడ్ అవుతుంది. డేటాను డౌన్లోడ్ చేసుకోవాలంటే కుడివైపున ఉన్న ఎక్స్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. ఈ అసెస్మెంట్లో స్టూడెంట్ పెర్ఫార్మెన్స్ చూడడానికి అసెస్మెంట్ రిపోర్ట్ని ఉపయోగించవచ్చు. ఈ రిపోర్ట్స్ అన్నీ డిఈఓ, ఏఎంఓ, ఎంఈఓ, ఐఎస్ఎంఎస్ లాగిన్లో కనిపిస్తాయి.